వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన టాపిక్‌లోకి వెళ్ళే ముందు నా ఫస్ట్ వీడియో చూసిన అందరికీ చాలా థాంక్స్. అలాగే కమెంట్స్ చేసి, నాకు ఫోన్స్ చేసి, నన్ను ఎంకరేజ్ చేసిన అందరికీ ప్రత్యేకంగా చాలా చాలా థాంక్స్ అండి. ఈరోజు మన మెయిన్ టాపిక్ ఫోకస్ సబ్జెక్ట్ ఏంటంటే ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఆఫ్ వుమెన్. ఇది చాలా చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ అని నేను బలంగా నమ్ముతాను. ప్రతి ఒక్కరి లైఫ్‌లో వాళ్ళ జీవితంలో చిన్న చిన్న హ్యాపీనెస్‌కి అండ్ వాళ్ళ డ్రీమ్స్ అచీవ్ చేయడానికి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఈస్ ద ఫస్ట్ కీ సక్సెస్ అని స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నాను. ఈ టాపిక్ మీద అవేర్‌నెస్ క్రియేట్ చేయడం నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది. అందుకే నేను నా ఫస్ట్ టాపిక్‌గా దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను ఈరోజు. దాని గురించి నేను ఇంకా డీటెయిల్డ్‌గా అదెందుకు మనకి అంత ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తాను. నేను ఎవరిని ఉద్దేశించి, కించపరిచి మాట్లాడాలని ఏదీ లేదు. నేను ఎక్స్‌పీరియన్స్ అయిన దాన్ని బట్టి, నేను చూసిన సిట్యుయేషన్ సరౌండింగ్స్ బట్టి అండ్ కొంచెం నేను రీసెర్చ్ కూడా చేశాను. దాని ఫ్యాక్ట్స్ మీదే నేను ఈరోజు వీడియో తీస్తున్నాను. ఇంకా ఎవరిని హ్యూమిలియేట్ చేయాలని కానీ, తప్పుగా చెప్పాలని కానీ అసలు ఉద్దేశమే లేదు. ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ వుమెన్ అంటే అసలు ఏంటి? ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే ఏంటి? చాలామంది నాకు తెలిసి అనుకుంటారు మనీ ఉండడం, ఆస్తులుండడం, సరిపడా డబ్బులుండడం, జాబ్ ఉండడం అని. కానీ కానే కాదు. ఉదాహరణకి తీసుకుంటే అసలు ఇండిపెండెన్స్ అంటే ఇప్పుడు మనం 77 ఇండిపెండెన్స్ డేస్ జరుపుకున్నాం. 78th ఇండిపెండెన్స్ డే వస్తుంది ఇండియాకి ఆగస్ట్ 15th త్వరలో. సో అసలు అక్కడ ఇండిపెండెన్స్ అంటే మీనింగ్ అంటే ఏంటి? బేసిక్‌గా అందరికీ అర్థమయ్యేది మనం వేరే వాళ్ళ పాలన నుంచి ఫ్రీ అవ్వడం, వేరే వాళ్ళ కంట్రోల్ నుంచి ఫ్రీ అయ్యి మన కంట్రీకి ఓన్ డెసిషన్స్ మనం తీసుకోవడం. సేమ్ ఇక్కడ కూడా ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే అదే మీనింగ్ వస్తుంది. పర్టిక్యులర్‌గా మన సౌత్ ఇండియాలో ఎంతమంది ఆడవాళ్ళు బ్యాంక్ అకౌంట్స్ స్వతహాగా వెళ్ళి ఓపెన్ చేసుకుంటున్నారు. వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ ఎవ్వరి పర్మిషన్స్ లేకుండా కొనుక్కోగలుగుతున్నారు. నేను లైఫ్ డెసిషన్స్ గురించి కానీ, అలాగే వాళ్ళ లైఫ్‌లో జరిగే ఇంపార్టెంట్ సిట్యుయేషన్స్ ఆర్ టాపిక్స్, డిస్కషన్స్ గురించి అడగట్లేదు. జస్ట్ బేసిక్ సర్వైవల్ నీడ్స్ డిపెండెన్సీ లేకుండా ఎంతమంది చేసుకోగలుగుతున్నారు అనేది మాత్రమే క్వశ్చన్ ఇక్కడ. యాక్చువల్‌గా చెప్పాలంటే ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఈజ్ నాట్ అబౌట్ జాబ్. అది మనం ఇంకా ముందు మాట్లాడుకుంటాము. ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది మనం ఇప్పుడు ఉమెన్ స్పెసిఫిక్ పాయింటే ఎందుకు మాట్లాడుతున్నాం? ఇది అందరికీ ఇంపార్టెంటే. ఇది జెండర్ స్పెసిఫిక్ కాదు యాక్చువల్‌గా. ఇండియాలో మనకి మెయిన్‌గా ఆడవాళ్ళకి వాళ్ళ లైఫ్‌లో ఉండే మగవాళ్ళ మీద డిపెండ్ అవ్వడమే చెప్పుకుంటూ వచ్చారు. అండ్ మగవాళ్ళకి ఎక్కువ ఫినాన్షియల్ డెసిషన్స్ తీసుకునే ఫ్రీడమ్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళకి అంత అవేర్‌నెస్ లేదు. కానీ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడీ. అందరికీ ఈక్వల్‌గా చాలా ఇంపార్టెంట్. అదే సొసైటీలో ప్రతి ఒక్కరికి వాళ్ళకి రెస్పెక్ట్ తీసుకొస్తుంది. వాళ్ళు అనుకునింది చేయగలుగుతున్నారు. అండ్ నేను అందరికీ ఇలానే ఉన్నారని కాదు. 30-40% ఇప్పుడు చేంజ్ అయ్యారు, అవుతున్నారు కూడా. కానీ ఇంకా 60% ల్యాక్‌లో ఉన్నాం మనం. అందుకే ఇంకా ఫీమేల్ వర్షన్ ఆఫ్ పాయింట్‌లోనే ఈ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనే టాపిక్ ఎక్కువ హైలైట్ అవుతుంది. ఇంకా చాలామంది కూడా దీని గురించి మాట్లాడుతున్నారు. అదే మెయిన్ రీజన్. ఆడవాళ్ళు ఎంత టైం హౌస్ హోల్డ్ వర్క్ మీద టైం స్పెండ్ చేస్తున్నారు. చాలామంది కిడ్స్‌ని చూసుకోవడం కానీ, హౌస్ హోల్డ్ వర్క్ చేయడం కానీ చాలా టైం స్పెండ్ చేస్తున్నారు. చాలామంది జాబ్ చేసిన వాళ్ళు కూడా కిడ్స్ వచ్చిన తర్వాత డిపెండెన్సీస్ వల్ల ఆగిపోతున్నారు. అండ్ ఇంకా చెప్పాలంటే కొంతమంది వాళ్ళ లైఫ్‌లో వచ్చే పార్ట్నర్స్ డిపెండ్స్ వాళ్ళ డెసిషన్ బట్టి జాబ్స్ మానేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు. అది వాళ్ళ లైఫ్ సిట్యుయేషన్స్ బట్టి ఉంటుంది. బట్ నా వరకు వస్తే ఇష్టం లేకుండా జాబ్ మానేయడం కానీ, ఇష్టం లేకుండా ఫినాన్షియల్‌గా వేరే వాళ్ళ మీద డిపెండెన్సీలోకి వెళ్ళిపోవడం కానీ కరెక్ట్ కాదనే అంటాను. దాన్ని యాక్చువల్‌గా అయితే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనే చెప్పొచ్చు.
అది ఎక్కడ ఎకానమీలో కానీ ఎకానమీలో అసలు ఇంక్లూడ్ మన హౌస్ హోల్డ్ వర్క్ అసలు ఎకానమీలోనే ఇంక్లూడ్ కాదు. అది కూడా ఒక టైమ్ స్పెండింగ్ అండ్ చాలా ఎఫర్ట్ తీసుకుంటుంది. నేను ఇప్పటికీ కొన్ని ఊర్లలో చూస్తున్నాను. వాళ్ళ ఊర్లకి కొంత చిన్న మినీ ఫ్యాన్సీ స్టోర్ లాగా ఒక బండి మీద చాలా వస్తుంటారనమాట. అప్పుడు వాళ్ళేమన్నా కొనుక్కోవాలంటే కొంతమంది దగ్గర ఉంటుంది మనీ. అంటే డిపెండ్స్ ఆన్ వాళ్ళ సిట్యుయేషన్స్ ఉంటుంది. కొంతమంది దగ్గర ఉండదు. ఉండని వాళ్ళు ఎదురు చూడాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళొచ్చే వరకు ఎదురు చూడాలి. ఆ లోపల ఆ బండి ఎళ్ళిపోతే వాళ్ళకి కావాల్సింది వాళ్ళు కొనుక్కోలేరనమాట. లేకపోతే పక్కన వాళ్ళ దగ్గర తీసుకొని మళ్ళీ వాళ్ళ ఇంట్లో డిపెండెన్సీ ఆర్ అథారిటీ పర్సన్ వచ్చాక తిరిగి ఇవ్వడము జరుగుతూ ఉంటుంది. అది ఇంకా కూడా నేను చూస్తున్నాను. అది ఎవరి తప్పు వాళ్ళే అన్నీ చూసుకుంటున్నారు. మనకేం అవసరం లేదు అనుకోని మీరేమీ నేర్చుకోకపోవడం మీకు చీకట్లోకెళ్ళడం అని చెప్పి నేను అనుకుంటాను. ఇది ఎవరి తప్పు అనేది ఎవరికి వాళ్ళే క్వెషన్ చేసుకోవాలి. అంటే వాళ్ళ సిట్యుయేషన్స్ బట్టి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఒకవేళ అది ఓన్లీ అథారిటీ వైజ్ ఉంది అనుకుంటే అది మీరు వాళ్ళకిస్తున్న ఓవర్ ఫ్రీడమ్ అని కూడా అనుకోవచ్చు. మీరు అలాగా మీ అవసరాలకు కూడా ప్రతిసారి అడగడం అనేది మీరు ఓపెన్‌గా వాళ్ళకి నేనేమి చేసుకోలేను. మీరు చెప్పిందే చేయగలుగుతాను. మీరే చూసుకోవాలి, చెయ్యాలి అని మీరే ఓపెన్‌గా వాళ్ళ మీద డిపెండ్ అయిపోతున్నారు. అలా ఉండడం కరెక్ట్ కాదు. మీరు కూడా అంటే మనం కూడా మారాలి. మనం కూడా మన పనులు చేసుకోవడం, మనం స్వతహాగా ఎళ్లి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవడం, రీచార్జెస్ చేసుకోవడం. ప్రతిదీ ఇప్పుడు ఉన్న దీంట్లో అందరికీ ఫోన్‌లున్నాయి. అందరికీ టెక్నాలజీ ఉంది. అందరికీ అన్నీ తెలుసు. యూట్యూబ్స్ చూస్తున్నారు, వీడియోస్ చూస్తున్నారు. నేర్చుకోవడం ఈజీ. ఇంకా కూడా చాలామంది అనుకుంటున్నారు ఆడవాళ్ళు చేసుకోలేరు. మోస్ట్‌లీ ఒక అమ్మాయి పుట్టిందనుకో ఐడియల్ డాటర్‌గా, ఐడియల్ వైఫ్‌గా, ఐడియల్ మదర్‌గానే ట్రీట్ చేయబడతారు. వాళ్ళ ఒపీనియన్ అసలు వాల్యూ కూడా చేయరు. వాళ్ళ ఇంటి ఫినాన్షియల్ డిస్కషన్స్‌లో పార్టిసిపేట్ చేయనివ్వరు. అసలు చెప్పరు. కొంతమంది వీళ్ళకి చెప్పి హెడేక్ ఇవ్వడం ఎందుకు, మనమే మేనేజ్ చేసుకుందాం అనుకుంటారు. కొంతమంది అసలు ఇన్వాల్వ్ చేయడం ఎందుకు, వాళ్ళకేం తెలుసు అనుకుంటారు. ఏ కేటగిరీ అయినా కూడా తప్పే అని నేను అనుకుంటాను. ఎందుకంటే మీరు మీ కూతురికైనా, భార్యకైనా, అమ్మకైనా విలువనిచ్చి మీ ఇంటి సిట్యుయేషన్స్, ఫినాన్షియల్ బాధ్యతలు అన్నీ వచ్చే కష్టాలు అన్నీ మాట్లాడుకొని ఓపెన్‌గా మాట్లాడుకొని అందరు డెసిషన్స్ తీసుకుంటేనే వాళ్ళకి తెలుస్తుంది, మనకి తెలుస్తుంది మన ఇంటి సిట్యుయేషన్ ఏంటి, మనం ఎలా ఓవర్‌కమ్ అవ్వాలి అండ్ అంటే వాళ్ళు చేసుకోగలుగుతారు. ఖచ్చితంగా ఇట్లా ఓపెన్ ఫినాన్షియల్ సిట్యుయేషన్ డిస్కషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంట్లో. అది ఒక కూతురికొచ్చి వాళ్ళు నెక్స్ట్ అంటే తన జనరేషన్‌తో పాటు తనకు నెక్స్ట్ వచ్చే జనరేషన్స్‌కి కూడా నేర్పించగలిగే నాలెడ్జ్ వస్తుంది. అండ్ తన ఓన్‌గా తనకొచ్చే సిట్యుయేషన్స్‌ని ఎదుర్కోగలుగుతుంది. అదే సేమ్ అందరికీ రెప్లికా అదే సేమ్ అందరికీ వర్తిస్తుంది. ప్రతి ఒక్కరి దీంట్లో ఇప్పుడు సడెన్‌గా ఏమన్నా జరగొచ్చు లైఫ్‌లో. ఇప్పుడు ఎగ్జాంపుల్ కరోనా వచ్చినప్పుడే మనం చూసాము. చాలా మంది సిట్యుయేషన్స్ అట్టున్న వాళ్ళు ఇటెళ్ళిపోయారు. ఇటున్న వాళ్ళు అటయిపోయారు. చాలా జరిగాయి. అప్పుడు చాలామంది ఎక్కువ మంది వాళ్ళ ఇంట్లో అంటే మేల్ ఫోర్స్ కష్టాల్లో ఉన్నప్పుడు వీళ్ళు పే చేయడానికి, మనీ సోర్స్ తీసుకురావడానికి అంతా చాలా కష్టపడ్డారు. అప్పుడే చాలామంది కూడా నేర్చుకోవడం స్టార్ట్ చేశారు, బయటపడ్డారు. చాలా ఇన్‌స్పైరింగ్ స్టోరీసు అండ్ ఇన్‌కమ్ ఎర్న్ చేయడం అన్నీ మనం విన్నాము. సో, ఇక్కడ క్వెషన్ ఏంటంటే మనము ఎబిలిటీ ఆర్ విల్లింగ్‌నెస్ ఇవి మాత్రమే ఉన్నాయి. ఎబిలిటీ ఉందా? విల్లింగ్‌నెస్ ఉందా? ఎబిలిటీ అనేది క్వెషనే కాదు. ప్రతి ఒక్కరిలోనూ ఎబిలిటీ ఉంటుంది. నేర్చుకోగలరు. కానీ మీకు నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్, పట్టుదల కావాలి. అది వచ్చిందంటే ప్రతి దాంట్లో అన్నీ తెలుసుకోగలుగుతాము, నేర్చుకోగలుగుతాము, పార్టిసిపేట్ చేయగలుగుతాము. అండ్ ఏ సిట్యుయేషన్స్ ఎలా వచ్చినా కూడా డీల్ చేయగలుగుతాము. అంటే ఇప్పుడు ఫినాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా ఉంటే ఎవ్రీడే హ్యాపీగా ఉంటామని కాదు.
నేను ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గానే ఉన్నాను, బట్ ఎవ్రీడే హ్యాపీగా ఉంటానని కాదు. బట్ కానీ దాని అర్థం వచ్చి నేను సక్సెస్ఫుల్ అండ్ ఫుల్ సేవింగ్స్లో ఉన్నానని కాదు. కానీ నా జర్నీ ఏదైతే నేను గో త్రూ అవుతున్నానో, నాకు వచ్చే లైఫ్ సిచ్యువేషన్స్ అండ్ నా మనీని నేను ఎక్కడ పోగొట్టుకుంటున్నాను, ఎలా కంట్రోల్ చేస్తున్నాను, ఇవన్నీ ఉన్నాయి. ఏవైతే నేర్చుకున్నానో అవి ఎవరు నా నుంచి తీసుకోలేరు కదా. అదే నాకు కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తుంది. నేను ఇప్పుడు అటు ఇటుగా అయ్యి పడిపోయినా కూడా ఎక్కడి నుంచి అయినా సరే మళ్ళీ రీస్టార్ట్ చేసి నా గోల్స్ని నేను అచీవ్ చేయగలను అని స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవడానికి పెద్ద రీజన్ నేను ఇండిపెండెంట్గా ఉండడం అండ్ డెసిషన్స్ తీసుకోవడం అని నేను గట్టిగా నమ్ముతాను. అదే నాకు బిగ్ అచీవర్ అండ్ సెల్ఫ్ మోటివేషన్. నా మోటివేషన్ ఆఫ్ దిస్ వీడియో ఏంటంటే, జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ చెయ్యని వాళ్ళు కానీ మీరు మీ డెసిషన్స్ ఫినాన్షియల్గా తీసుకోండి. అండ్ ఓన్గా అన్ని జాబ్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా ఆల్రెడీ డిపెండెన్సీ లేని వాళ్ళు, మనీ ఉన్న వాళ్ళు అయితే మీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రతిదీ ఏదైనా కానీ మీ సరౌండింగ్స్లో మీ ఇన్కమ్ ద్వారా జరిగేది ప్రతిదీ అథారిటీ మీద అయి ఉండాలి, కంట్రోల్ మీద అయి ఉండాలి, ఎండ్ ఆఫ్ ద డే డెసిషన్ మీద అయి ఉండాలి దాని మీద. అలాగే జాబ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి లైఫ్లో కొంతమందికి సిచ్యువేషన్ స్పెసిఫిక్ అయి ఉండొచ్చు, కొంతమందికి చదువు లేకపోవడం వల్ల అయి ఉండొచ్చు, చాలా రీజన్స్ వల్ల జాబ్ చేయకుండా ఇంట్లో ఉండిపోతున్నారు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు చాలా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కదా హౌస్ హోల్డ్కి. అది కూడా చాలా కన్సిడరేషన్ చేయాలి, చేసుకోండి. మీరేం ఊరికే లేరు, అది చాలా ఎఫర్ట్. అండ్ మీరు కూడా దానికి శాలరీ లాగా లేకపోతే మంత్లీ ఎక్స్పెన్సెస్ లాగా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీ బేసిక్ నెసెసరీ థింగ్స్కి ప్రతిసారి వెళ్ళి చేయించాల్సిన అవసరం లేదు. మీరు చాలా మీరు అంటే నేనేం చెప్తున్నానంటే, మీరు ఇంట్లో ఉండి అన్నీ చేసి పెట్టడం వల్లనే మిగతా వాళ్ళు ఎవరైతే ఇంట్లో ఎర్న్ చేస్తున్నారో, లేకపోతే డిపెండెన్సీ లేకుండా హ్యాపీగా ఇంటికి వచ్చి తినేసి రెస్ట్ తీసుకోగలుగుతున్నారు అంటే, అది ఆబ్వియస్గా ఇంట్లో మీరు సపోర్ట్ చేయడం వల్లనే, ఈక్వల్లీ కాంట్రిబ్యూట్ చేయడం వల్లనే. అది ఖచ్చితంగా తెలుసుకోవాలి. కొంతమంది అడగకపోయినా ఇచ్చే వాళ్ళు ఉంటారు ఇంట్లో, వాళ్ళని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. కానీ ఎక్కడైతే ఇవ్వట్లేదో, మీరు అడగట్లేదో, తీసుకోవట్లేదో వాళ్ళకి నేను మెయిన్గా చెప్తున్నాను, స్టార్ట్ ఆస్కింగ్. అడగడం మొదలు పెట్టండి. ప్రతి నెల మీకు అయ్యే బేసిక్ నెసెసిటీ ఖర్చులకి మీరు డిపెండ్స్ మీ ఇంటికి వచ్చే ఇన్కమ్ బట్టి ఎంత తీసుకోవాలో, మీ ఖర్చులకి ఎంత తీసుకోవాలి, లేకపోతే మీకు ఎంత అవసరం ఉందో అంత అడగడం, తీసుకోవడం నేర్చుకోండి. ప్రతిసారి వెళ్ళి నాకు కూరగాయలు కావాలి 10 రూపాయలు ఇవ్వు, లేదు నేను స్టిక్కర్స్ కొనుక్కోవాలి 20 రూపాయలు ఇవ్వు, అది మానుకొని స్టార్ట్ చేయండి. అడిగి తీసుకోవడం స్టార్ట్ చేయండి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది చాలా చాలా అవసరం ప్రతి ఒక్కరికి. వాళ్ళ లైఫ్లో వాళ్ళు చిన్న అచీవ్మెంట్స్, హ్యాపీనెస్ అండ్ వాళ్ళు అనుకున్నది సాధించాలి అంటే చాలా చాలా అవసరం. మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే, ఏ రిలేషన్ అయినా అవ్వచ్చండి లైఫ్లో. అమ్మ, కొడుకు, భార్య, భర్త, కూతురు, తండ్రి, ఏదైనా అవ్వచ్చు. ఆ రిలేషన్స్లో ముఖ్యంగా అయితే భార్య, భర్త, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్లో ప్రేమతో అండ్ రెస్పెక్ట్తో ఉండాలి. కానీ ఫినాన్షియల్ డిపెండెన్సీ ఉంది, నాకు ఇంకో దారి లేదు, నాకు అమ్మ నానే దారి, లేకపోతే భర్తే అని అనుకుంటూ కొంతమంది అబ్యూజివ్ రిలేషన్ అయినా కూడా భరిస్తుంటారు చూడండి. అట్లా ఉండకూడదు. ఏ రిలేషన్ అయినా కానీ ప్రేమతో, రెస్పెక్ట్తోనే ఉండాలి. మీరు ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉన్నారు, దానివల్ల రిలేషన్స్ పోతున్నాయి అంటే అది మీరు బై చేయకూడదు. మీరు మీ ఒపీనియన్స్ని, లేకపోతే మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి మీరు ఎలా అర్థమయ్యేలా చెప్పుకుంటున్నారు, ఇంట్లో ఉన్న వాళ్ళు దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారో అది చాలా ఇంపార్టెంట్. ఈక్వల్లీ ఇద్దరికి ప్రియారిటైజేషన్స్ ఇచ్చుకునేసి సిచ్యువేషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ
మీకు వాల్యూ ఇచ్చుకుంటే డెఫినెట్గా ఇండిపెండెంట్గా ఉంటూ కూడా బ్యూటిఫుల్ రిలేషన్, బ్యూటిఫుల్ ఫ్యామిలీ, కిడ్ అన్నీ పాసిబుల్ అవుతాయి. అది మన చేతిలో ఉంటుంది, మనం ఎలా చేసుకోగలుగుతాం అనేది. సో ప్రతి ఒక్కరూ మీకు మీరు క్వశ్చన్ చేసుకోవాలి, మీ సిచ్యువేషన్స్ ఏంటి, మీరు ఫినాన్షియలీ ఫ్రీడమ్ ఉన్నారా లేదా, దానికి ఏం కావాలి, ఎలాంటి స్కిల్ కావాలి, అవన్నీ తెలుసుకోవాలన్నమాట. తెలియకపోతే నేర్చుకోవాలి, ఎవరినైనా అడగాలి. అంటే దానికి కూడా చాలామంది సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, చెప్పేవాళ్ళు ఉంటారు. అది ప్రతి ఒక్కరి లైఫ్లో చదువు రాని వాళ్ళల్లో వాళ్ళ కూతురు అయి ఉండొచ్చు, కోడలు అయి ఉండొచ్చు, మనవరాలు అయి ఉండొచ్చు, మేబీ భార్య భర్తే అయి ఉండొచ్చు, కొడుకే అయి ఉండొచ్చు. ఎవరైనా సరే మీరు అడగడం స్టార్ట్ చేస్తేనే వాళ్ళకి కూడా తెలుస్తుంది, ఓహో వీళ్ళు ఇలా ఫీల్ అవుతున్నారు, మనం ఇది నేర్పించాలి అనేది తెలుస్తుంది. లేకపోతే మీరు ఇలా లోగా ఉన్నారు, మీరు ప్రతిసారి చేజార్చుతున్నందుకు గిల్ట్గా బాధపడుతున్నారు అనేది మీరు చెప్తేనే ఎవరికైనా తెలుస్తుంది. మీరు చెప్పకపోతే ఎవ్వరికి తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరి లైఫ్ మీకు తెలుసు. మీకే క్వశ్చన్ చేసుకోండి. మీ సిచ్యువేషన్స్ నుంచి ఓవర్కమ్ అయ్యి ఎలా ఇండిపెండెంట్గా ఉండాలో, మీరు బేసిక్స్ నెసెసిటీస్ థింగ్స్ ఫస్ట్ ఎలా ఓన్గా సర్వైవల్ స్కిల్స్ ఎలా నేర్చుకోవాలి, మీకు మీరు ఎలా స్పెండ్ చేసుకోవాలి అనేది స్కిల్ ఉన్న వాళ్ళైతే నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. మీకు ఓన్ ఇన్కమ్ మీరు ఎర్న్ చేసుకోండి. స్కిల్ లేని వాళ్ళు నేర్చుకోవడానికి ట్రై చేయండి. లేదు మాకు ఆపర్చునిటీయే కాదు, చాలా ఉన్నాయండి చేయడానికి. అవన్నీ మనం మాట్లాడుతూ పోతే ఈ వీడియో ఇప్పటికి ఎండ్ కాదు. నేను టైం ఫ్రేమ్ కూడా చూసుకోవాలి కాబట్టి నేను ఇక్కడితో ఈ టాపిక్ నేను చేస్తున్నాను. ఈ వీడియో ఫోకస్ వచ్చి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అసలు ఏంటి, అది ఎంత ఇంపార్టెంట్ అని మాత్రమే, ఎలా ఎర్న్ చేసుకోవాలి అనేది కాదు. అంతా కాకపోయినా కొంచెమన్నా చెప్పగలిగింది నేను చెప్పాను అనేసి భావిస్తున్నాను. ఏదైనా మర్చిపోయానేమో తెలియదు ఫ్లోలో, బట్ అంటే కొంచెమన్నా కన్వే చేయగలిగాను నా ఎక్స్పీరియన్స్ని అని నేను భావిస్తున్నాను. ఇంకా ఇదే టాపిక్ మీద నేను నెక్స్ట్ వీడియోలో ఇంటర్వ్యూని ప్రజెంట్ చేస్తాను. ఇంటర్వ్యూకి నేను కొంచెం ఫెమిలియర్ వాళ్ళనే తీసుకొస్తున్నాను, తెలుగు వాళ్ళని. వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. పేరైతే నేను ఇప్పుడు చెప్పను, బట్ వాళ్ళు చాలా మందికే తెలుసు అనుకుంటున్నాను మన స్టేట్స్లో. వాళ్ళకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. కానీ మీకు ఎవరికైనా ఈ టాపిక్ మీద ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి, అడగాలి అని అనుకుంటే కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఎవరినైతే ఇంటర్వ్యూ చేయబోతున్నానో వాళ్ళని అడుగుతాను ఆ క్వశ్చన్స్. సో వాళ్ళ ఒపీనియన్ కూడా మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఆ ఇంటర్వ్యూని మీరు వెంటనే చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మీకు వీడియో నేను పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైతే బ్యాక్లాగ్ ఉన్నారో ఇంకా వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. అంటే థ్యాంక్ యూ అగైన్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.